తెలంగాణ అధికారిక చిహ్నం గీతం మార్పుపై వివాదం ముదురుతోంది. వాటి మార్పునకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. తెలంగాణ చిహ్నంలో చార్మినార్ తొలగింపును నిరసిస్తూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చార్మినార్ వద్ద నిరసన చేపట్టనున్నారు. తెలంగాణ అధికారిక చిహ్నం గీతం మార్పుపై వివాదం ముదురుతోంది. వాటి మార్పునకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. తెలంగాణ చిహ్నంలో చార్మినార్ తొలగింపును నిరసిస్తూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చార్మినార్ వద్ద నిరసన చేపట్టనున్నారు. తెలంగాణ అధికారిక చిహ్నం గీతం మార్పుపై వివాదం ముదురుతోంది. వాటి మార్పునకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. తెలంగాణ చిహ్నంలో చార్మినార్ తొలగింపును నిరసిస్తూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చార్మినార్ వద్ద నిరసన చేపట్టనున్నారు. తెలంగాణ అధికారిక చిహ్నం గీతం మార్పుపై వివాదం నడుస్తోంది. వాటి మార్పునకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. తెలంగాణ చిహ్నంలో చార్మినార్ తొలగింపును నిరసిస్తూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చార్మినార్ వద్ద నిరసన చేపట్టనున్నారు. తెలంగాణ అధికారిక చిహ్నం గీతం మార్పుపై వివాదం ముదురుతోంది. వాటి మార్పునకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. మనం చూస్తూ ఉన్నాం, హైదరాబాద్ అంటేనే చార్మినార్ గుర్తొస్తుంది. కావాలని చెప్పి ఈ కొత్తగా కొలుదిరిన ప్రభుత్వం అనేక కారణాలు చూపిస్తూ చార్మినార్ని లోగోని తీసేయాలని చెప్పి ట్రై చేస్తున్నట్టు కూడా కేటీఆర్ మాట్లాడడం జరుగుతోంది. సో ఈ రోజు నిరసనలకు కూడా పిలుపునివ్వడం జరిగింది. పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజు అడిగి తెలుసుకుందాం. రాజు, ఆశా, మొత్తానికి తెలంగాణ జాతీయ గీతానికి సంబంధించినటువంటి అంశం పైన ఒక వివాదం నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం పైన బీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్ గా స్పందిస్తా ఉంది. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలంగాణ జాతీయ చిహ్నంలో ఉన్నటువంటి అటు గేయంలో కానీ అటు జాతీయ చిహ్నంలో కానీ దీని రెండిట్లలో కూడా ప్రధానంగా తెలంగాణ అస్తిత్వానికి సింబల్ గా, హైదరాబాద్ అస్తిత్వానికి సింబల్ గా ఉండేటువంటి ప్రధానమైనటువంటి అంశం చార్మినార్, అదేవిధంగా కాకతీయ కళాతోరణం. ఈ రెండింటినీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటిని ఒక రాచరిక చిహ్నాలకు నిదర్శనంగా ఆయన పేర్కొనడం జరిగింది. సో కాబట్టి ఈ రాచరిక చిహ్నాలు కాకుండా తెలంగాణ అంటే ఒక త్యాగం, అదేవిధంగా ఉద్యమాలకు ప్రతీక. కాబట్టి ఆ రెండు అంశాలు ఎన్నుమడుము చేసేలాగా తెలంగాణ చిహ్నాన్ని తయారు చేయబోతున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో ఈ రేపు జరగబోయేటువంటి జూన్ 2 తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ చిహ్నాన్ని అధికారికంగా విడుదల చేయబోతున్నామని చెప్పేసి ప్రభుత్వం నుంచి రేవంత్ రెడ్డి ప్రకటన చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ దీనిపై తీవ్రంగా స్పందించింది. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అడ్డుకుంటామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. సో
సో ఎందుకంటే తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకరైనటువంటి ఈ రెండు అంశాలను కూడా తొలగిస్తే ఈ ఒక వర్గాన్ని మొత్తం కూడా కించపరిచినట్టు అవుతుందని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క చిహ్నాన్ని యథావిధంగా కొనసాగించాల్సిందే అని చెప్పేసి కూడా రేవంత్ కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. అందుకు అనుగుణంగా ఈ రోజు చార్మినార్ దగ్గరే చార్మినార్ అస్తిత్వం ఏదైతే ప్రతీకగా చెప్పుకుంటున్నటువంటి మత సామరస్యానికి ప్రతీకగా చెప్పుకున్నటువంటి చార్మినార్ వద్ద అక్కడ ప్రెస్ మీట్ పెట్టి తమ నిరసన కార్యక్రమం తెలియజేయాలని చెప్పేసి ప్రజల్లోకి వెళ్లాలని చెప్పేసి కూడా ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకు అనుగుణంగా ఈ రోజు చార్మినార్ వద్దకు ఇప్పుడే తెలంగాణ భవన్ నుంచి పొన్నాల లక్ష్మయ్య, గోపీనాథ్, అదేవిధంగా తాటికొండ రాజయ్యతో కలిసి ఆయన ఇక్కడికి రాబోతా ఉన్నారు. ఇప్పటికే పద్మరావు గౌడ్ తో పాటు హైదరాబాద్ సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళందరితో కలిసి ఇక్కడ చార్మినార్ వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రైట్ రాజు.